హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈ రోజు అయితే ఇంకొక రైడ్ అయితే చేయబోతున్నా. సో గుంటూరు అయితే వెళ్తున్నా. సో చిన్న వర్క్ ఉందని చెప్పేసి నేను విజయ్ ఇద్దరం వెళ్తున్నాం. సో ఆన్ ది వేలో అయితే మీట్ అవుదాం మనం ఇంకా. సో ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అయితే అయిపోయినా. సో ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుంచి ఒక 200 నుంచి 300 మీటర్స్ దూరం వచ్చి ఉంటా. ఎక్కువ దూరం కూడా రాలేదు. సో గుంటూరు అయితే వెళ్తున్నా. పెద్ద కాకాని దగ్గర ఒక చర్చ్ అయితే ఉంటుంది. సో చర్చ్ విజిట్ అయితే వెళ్తున్నా నేను విజయ్. ఆ చర్చ్ ఏంటంటే ఓన్లీ మండే ఉంటుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మండే. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:20 అయితే అవుతుంది. దీంట్లో టైం చూపిద్దామంటే టైం తప్పు ఉందన్నమాట ఇందులో. అందుకని నేను ఇందులో చూపిస్తలేదు. 1:18 చూపిస్తుంది టైం. సో ట్రిప్ మనం 0 చేసేస్తా ఇక్కడ నేను ట్రిప్ 1ని. సో ట్రిప్ 1 అయితే 0 అయితే చేసేసిన నేను. సో ఇంకా నేను ఇప్పుడు ఈ చీకట్లో వ్లాగ్ చేసినా కూడా ఏం కనిపించదు కాబట్టి నేను హైవే ఎక్కిన తర్వాత అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో విజయ్ నేను ఇద్దరం అయితే వెళ్తున్నాం మళ్ళీ ఈ రైడ్కి కూడా. విజయ్ ఏమో ఎరాక్స్ అయితే డ్రైవ్ చేస్తుండో, నేనైతే R15 డ్రైవ్ చేస్తున్నా. సో నేను ఎరాక్స్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎక్కడైనా ఆగినప్పుడు మాత్రం మీకు స్పీడోమీటర్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఆ స్పీడోమీటర్ నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మంచిగా కనబడుతుంది అనమాట. సో నేను అందుకే ఎరాక్స్ తీసుకుందామన్నా కానీ అనుకున్నా, కానీ విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు ఎరాక్స్ అయితే. సో నేను ఇంకా R15 తీసేసుకున్నా. ఇంకా ఇదేంటంటే లీన్ అయి ఉంటుంది కదా కొంచెం పొజిషన్, మనకి కొంచెం అంత కెమెరాలా ఇక్కడ వరకే పడుతుంది అనుకుంటా నాకు తెలుసు. ఇక్కడ వరకు అంటే ముందు పడుతుంది, అదే అయితే ఇట్లా అప్రైట్ ఉంటుంది కాబట్టి ఇంకా క్లారిటీ పడుతుంది పిక్చర్ అయితే. సో నేను ఇంకా డైరెక్ట్ ఎల్బీ నగర్ దాటిన తర్వాత అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం పాత వీడియోస్ కూడా మన ఛానల్ చెక్అవుట్ అయితే చేయండి. సో లాస్ట్ వీడియో నేను ఎరాక్స్ మీద మా ఊరు నుంచి అయితే డైరెక్ట్ నేను హైదరాబాద్కి అయితే వచ్చేసినాం ఇద్దరం కూడా. సో ఆ వీడియో కూడా చూడండి, ఎట్లుందో చెప్పండి నాకు. అంటే చాలామంది డౌట్స్ ఉంటాయి కదా, స్కూటీస్ వెళ్ళగలుగుతావా లేవా అని. సో చాలామంది స్కూటీలో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని ఉంటుంది, ఎందుకంటే కొంచెం మందికి గేర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ప్రశాంతంగా స్కూటీ లాగా మంచిగా నీట్గా ఉండేటట్టు ఉండాలంటే మాత్రం ఎరాక్స్ అయితే బెస్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే స్కూటీ అనగానే మనకు అలవాటు అయ్యేది ముందు లగేజ్ పెట్టుకుంటా ఉంటుందని. సో ఆ లగేజ్ దగ్గరే మనకి పెట్రోల్ ట్యాంక్ వస్తుంది. డిక్కీలో కొంచెం స్పేస్ అయితే ఎక్కువే ఉంటుంది, వేరే వాటితో కంపేర్ చేసుకుంటే డిక్కీ స్పేస్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది. సో ఒకసారి అయితే ఎవరన్నా తీసుకుందాం అనుకుంటే ఎరాక్స్ని మీ దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళి ఒకసారి విజిట్ అయితే చేయండి. అంటే టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. నేనైతే మాత్రం లాంగ్ డ్రైవ్స్కి వెళ్దాం అనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట. అది సిటీ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు, కాకపోతే లాంగ్ డ్రైవ్ ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అంటే మనకి లిక్విడ్ కూలింగ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంక ఈ వెహికల్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. నాన్ స్టాప్ ఒక 1000 కిలోమీటర్లు కొట్టేసినా కూడా ఏం కాదు దీనికి, అంత మంచిగా ఉంటుంది వెహికల్ ఇది. ఎగ్జాక్ట్గా ఎల్బీ నగర్కి అయితే వచ్చేసినాం మేము. టైం వచ్చేసి ఇప్పుడు 6:43, అంటే 30 మినిట్స్లో అయితే వచ్చేసినాం మేము ఎల్బీ నగర్కి. సో ఎల్బీ నగర్ అయితే క్రాస్ అవుతున్నాం ఇప్పుడే. సో ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ పట్టింది అంతే. మార్నింగ్ టైం కాబట్టి 30 మినిట్సే పడ్డది. 30 కూడా 6:10కో 6:20కో స్టార్ట్ అయినా. ఇప్పుడు ఎంత అయిన టైము 6:43, అంటే 25 మినిట్స్ ఇంకా పడినట్టుంది కరెక్ట్గా. సో మార్నింగ్ టైం కాబట్టి ఇంత జల్దీ అయింది, అదే నార్మల్ టైం అయితే అస్సలు అవ్వదు. సో ఇప్పుడే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేయించేసినాం మేము. సో రికార్డ్ అయితే చేయలేదు నేను అక్కడేమి పెట్రోల్ బంక్ దగ్గర అయితే. సో స్టార్ట్ అయిపోదాం ఇంకా గుంటూరుకి అయితే మనం. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వరకు మనం డిస్టెన్స్ కవర్ చేసింది ట్రిప్ 1 18 కిలోమీటర్స్ అయింది అంతే ఇప్పటికే. ఎల్బీ నగర్ అయితే క్రాస్ అయితే అయిపోయినాం మేము. సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చినాము. సో డైరెక్ట్ నేను రామోజీ ఫిలిం సిటీ దాటేసిన తర్వాత ఇంకా నేషనల్ హైవే 65 ఎక్కిన తర్వాతకి, అంటే టోల్ రోడ్ ఎక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా. ఎందుకంటే ఇంకా మధ్యలో మొత్తం రోడ్ అంతా కూడా గతుకులే ఉంటుంది మొత్తం వ్లాగ్ చేద్దామన్నా కూడా. సేమ్ మీరు ఇదంతా చూసిన దారని ఏం చెప్పాలంటే 3-4 టైమ్స్ నేను ఇదే దారిలో వెళ్ళినా ఈ ఇయర్లోనే. అది కూడా ఒక 3-4 మంత్స్ బ్యాక్ నుంచి ఈ రోడ్డు మీద చాలాసార్లు తిరిగినా నేనైతే. అది కూడా మెయిన్గా గుంటూరు సైడ్ అయితే, అంటే విజయవాడ హైవే అయితే మాత్రం. అబ్బా సన్ రైజ్ అయితే ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా కనబడుతుంది ఇక్కడ నుంచి. మీకు కనబడుతుందో లేదో ఐడియా లేదు కానీ గోప్రోలో కేక
కరెక్ట్గా ఆ సెల్ టవర్ పక్కన నుంచి అవుతుంది. బాబా తోపు అంటే తోపు వ్యూ ఉంది. అదైతే ఎంత పెద్దగా ఉంది సన్ అయితే, అంటే చాలా దగ్గరగా ఉన్నట్టుంది సన్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు కనబడుతుంది మీకు క్లారిటీగా కొంచెం సన్ రైజ్ అయితే మాత్రం సూపర్ అనిపిస్తుంది. చల్లగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకొక 8-8:30 అయిందంటే ఇంకా ఫుల్ ఎండ కొడుతూనే ఉంటుంది. ఇంకా ఆంధ్రాలోకి ఎంటర్ అయినామంటే ఇంకా చెమటలు స్టార్టింగ్ మనకి మామూలుగా ఉండవు. ఇక్కడ ఎంత ఎండ కొట్టినా చెమటలు పట్టదు, కానీ అక్కడ ఎండ లేకపోయినా కూడా చెమటలు వస్తూనే ఉంటాయి మనకు ఆటోమేటిక్గా. హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది అటు సైడ్, ఆంధ్ర సైడ్ అయితే మాత్రం. ఇంకొక భయం ఏంటంటే నాకు విజయవాడ ట్రాఫిక్ తప్పించుకోవాలి. మామూలుగా ఉండదు ఆ ట్రాఫిక్ అయితే, పిచ్చి లేస్తుంది ట్రాఫిక్. మొన్న మా ఊరు వెళ్తున్నప్పుడు అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను ఆ ట్రాఫిక్ అయితే మాత్రం. బా ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ అయితే మాత్రం, మామూలుగా ఉంటుంది ట్రాఫిక్. చూద్దాం ఎట్లా ఉంటుందో ట్రాఫిక్ అని విజయవాడలో. నేనైతే మాత్రం ఉంటుంది గట్టిగానే ట్రాఫిక్ అనుకుంటున్నా, మరి కానీ అంత ఐడియా లేదు, చూడాలి. ఈ రోడ్డు అంతా ఇట్లానే ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ బాగుంటే ఒక 1/2 కిలోమీటర్ మంచిగా ఉండదు, ఒక 1 కిలోమీటర్ బాగుంటే ఒక 500 మీటర్స్ బాగోదు, అట్లా ఉంటుంది అనమాట ఈ రోడ్డు అంతా కూడా. అంటే ఇదేంటంటే మొత్తం హైవే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇక్కడ. నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్ టైం పడుతుంది మొత్తం వర్క్ అంతా అవ్వాలంటే. ఈజీగా 1 ఇయర్ టైం పడుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైము సూర్యలంక బీచ్కి వెళ్ళినప్పుడు దానికంటే ముందే స్టార్ట్ అయింది, అప్పటికి సగం వర్క్ కూడా అవ్వలేదు. అంటే 45% దాకా అయినట్టుంది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 60% 50% కంప్లీట్ అయ్యింది. ఇంకొక 50% అయితే ఉంది. ఇంకొక నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో ఎగ్జాక్ట్గా 44 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడికి. సో ఇక్కడ నుంచి మనకి టోల్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి టోల్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి కాన్స్టెంట్గా ఒక 80-85 స్పీడ్లో వెళ్దామని అనుకుంటున్నాం మేమైతే. అంటే ఓవర్ స్పీడింగ్ అంటే మరి 100 కాకుండా 82-85 అంతే. కానీ నిజం చెప్పాలంటే మార్నింగ్ 6 o'clockకి సిటీ అవుట్స్కట్ వచ్చే వరకు చలే లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఘోరంగా చలి అవుతుంది బాడీకి. సో నా దగ్గర రైడింగ్ జాకెట్ కూడా లేదు. సో నేనైతే రైడింగ్ జాకెట్ అయితే తీసుకోవాలి. ఒక 1 లేదా 2 monthsలో తీసుకోవడం నేను రైడింగ్ జాకెట్ అయితే చూస్తున్నా. రైనాక్స్లో తీసుకుందామని, అది కాస్ట్ అయితే 7,000-8,000 దాకా ఉంది. అందుకని నేను కొంచెం టైం తీసుకొని అన్నీ ఒక్కొక్కటి తీసుకుందామని. అంటే ఫస్ట్ నేను బండి తీసుకున్నా, తర్వాత హెల్మెట్ తీసుకున్నా, బండి, హెల్మెట్, గోప్రో, ఇంకా అంటే మొత్తం మోటో బ్లాగింగ్కి కావాల్సిన అవసరమైన మెయిన్ థింగ్స్ అయితే తీసేసుకున్నా. ఇంకా నేను తీసుకోవాల్సింది జాకెట్ ఒకటి, షూస్. నాకు షూస్ ఏంటంటే అలవాట్లేదు నిజంగా, స్టార్టింగ్ నుంచి నాకు షూస్ అనేది అలవాటే లేదు. కాకపోతే చేసుకోవాలి, ఇంకా అలవాటు తప్పదు రైడింగ్ చేస్తున్నప్పుడు. దాని తర్వాత గ్లౌజెస్. నాకు గ్లౌజెస్ నేను చూస్తున్నా మంచివి. అంటే కొన్ని ఎట్లున్నాయంటే నా దగ్గర ఉన్నాయి, ఒక 2-3 pairs ఉన్నాయి, కానీ నాకు అంత నచ్చవు అవి. సో మంచిగా ఉండేవి తీసుకోవాలి, కొంచెం టైం తీసుకొని అయినా. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం అప్పుడే రెడ్గా అయిపోయింది చూడండి. ఇంకొక నాకు తెలిసి విజయవాడ వెళ్ళే లోపల ఇదంతా బ్లాక్ అయిపోయి ఇదంతా రెడ్ అయిపోతుంది నిజంగా. నేను చెప్పాలంటే ఫుల్ మంచి అయితే ఉంది ఇక్కడ అంతా కూడా. వా చలి ఘోరంగా అవుతుంది ఇక్కడ. మళ్ళీ నేను మధ్యాహ్నం రిటర్న్ అయిపోతాం మేము హైదరాబాద్కి. మళ్ళీ అంటే చర్చ్ కోసమే వెళ్తున్నాం కాబట్టి ఒక 1 hour అట్లా అక్కడ ప్రేయర్ చేసుకొని ఇంక వచ్చేస్తాం ఇంకా రిటర్న్. నేను రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం R15 తీసుకొస్తా మళ్ళీ. అంటే R15 నడుపుతాను నేను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వస్తున్నప్పుడు. అప్పుడు మాత్రం మైలేజ్ టెస్ట్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఒక ఫుల్ ట్యాంక్ ఒక 150 లేదా 200 kilometers డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫుల్ ట్యాంక్ కొట్టించి మళ్ళీ ఒక 200 kilometers డ్రైవ్ చేసిన తర్వాత మైలేజ్ అయితే చూద్దాం ఎంత వస్తుంది అని. దాన్ని బట్టి క్లారిటీ అర్థమవుతుంది. అంటే హైవేలో అది కూడా ఒక కాన్స్టెంట్ స్పీడ్, అంటే ఒక 80 to 90 మధ్యలో ఆ స్పీడ్లోనే డ్రైవ్ చేస్తాం మధ్యాహ్నం కూడా. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుంది అని. ఇప్పుడు నాకైతే గూగుల్ మ్యాప్లో level 30 అవుతుందని చూపిస్తుంది గుంటూరు వెళ్తాకి. కానీ మేము 11 కల్లా వెళ్ళిపోయి ఒక 12-1 వరకు అక్కడ ఉండి మళ్ళీ 1:30 ఆ టైంకి అక్కడ ఏమైనా తినేసి స్టార్ట్ అయితే 6 o'clock కల్లా రిటర్న్ వచ్చేయచ్చు ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. 6 లేదా 7 లోపల ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది నైట్. ఎందుకంటే ఒకసారి లైట్ ఫెయిల్ అయిందంటే ఇది మన హెల్మెట్ తెలిసిందే మీకు, టింట్ గ్లాస్
అసలు కనిపించదు. కానీ అంటే మళ్ళీ వైజర్ తీసేసి నడపాల్సి వస్తుంది. మొత్తం మార్నింగ్ టైం అంతా పురుగులు ఉండవు, ఈ టైంలో మధ్యాహ్నం కూడా ఉండవు. మళ్ళీ నైట్ అయ్యిందంట, ఈవినింగ్ అవుతుందంటే మాత్రం ఘోరంగా వస్తే పురుగులు. నేను మీకు చూపిస్తా కావాలంటే, ఈ రైడ్ అయిపోయిన అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఈ వీడియోలోనే పెడతా. మైలేజ్ దాంట్లో కాదు కానీ ఈ వీడియోలోనే పెడతా. ఇంత చిన్న చిన్న పురుగులు ఉంటాయి మొత్తం. లాస్ట్ వీడియో మీరు రాక్స్ నేను ఊరి నుంచి వస్తున్నప్పుడు తీసిన, ఏదో పురుగు తగిలినట్టుంది కెమెరాకి. కరెక్ట్గా లెన్స్ మీద పడ్డది. అది నేను చూసుకోలేదాన్ని. నార్మల్ క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేస్తా, మొత్తం ఒక 10-15 నిమిషాలు వీడియో మొత్తం అట్లనే వచ్చింది. ఇంటికి వచ్చి అంటే సిటీ లోపల ఎంటర్ అయిన తర్వాత నేను క్లీన్ చేసుకున్నా. అంటే నార్మల్ డ్రైవ్ చేస్తూనే క్లీన్ చేసుకున్నా, సైడ్ కాగేం క్లీన్ చేసుకోలే నేను. మళ్ళీ అది కూడా నార్మల్ క్లీన్ చేసుకున్నా. నాకు చూడడానికి ఏం అంత అనిపించలే, మిర్రర్లా కూడా చూసుకున్నా కానీ అంతేం అనిపించలే. కానీ వీడియో చూసేటప్పటికి మొత్తం మస్క పట్టేసి ఏదో వాటర్ డ్రాప్స్ పడితే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది వీడియో మొత్తం కూడా. అది నాకేం అర్థం కాలే అస్సలు. అప్పుడు మళ్ళీ దాన్ని మంచిగా క్లీన్ చేసుకున్నాయి ఇంకా లెన్స్ని. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అడ్వెంచర్ అవుతుందేమో ఈ రైడ్ కూడా. ఊరు వెళ్తున్నప్పుడు అయితే మామూలు అడ్వెంచర్ కాదు. నిజం చెప్పాలంటే ఊరు వెళ్తున్నప్పుడు ఇది ఇక్కడ కాదు కానీ వెనకాల మొత్తం అంతా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. మీరు చూసుంటే డే 1 మొత్తం పొలాల్లోకి వెళ్ళి పోయినాం నేను, విజయ్ అయితే. అంటే మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా పొలాల్లోకి వెళ్ళి వచ్చారు. సో చాలామందికి ఎరాక్స్ గురించి ఐడియా ఉందో లేదో తెలియదు నాకు. సో ఎరాక్స్ అయితే ఇదే అన్నమాట. దాని లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటాయి నిజం చెప్పాలంటే. సో దాని స్పెసిఫికేషన్స్ కోసం మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను. సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్ అయితే చెక్అవుట్ అయితే చేయండి సార్ ఆ వీడియోని అయితే. సో దాని తర్వాత నేను దాన్ని మైలేజ్ టెస్ట్ కూడా చేసాను. అది 155cc లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఇంజన్. సో ఇప్పుడే మేము చౌటుప్పల్ కూడా ఎంటర్ అయితే అయిపోయినాము. కానీ నిజంగా ఇట్లా ఒక మంచి స్పోర్ట్స్ బండి మీద వెళ్తుంటే వేరే ఫీలింగ్ ఉంటుంది అదైతే మనకి. సో విజయవాడ కనబడుతుంది కదా, విజయవాడ అయితే స్ట్రైట్, చిట్యాల స్ట్రైట్, నారాయణపూర్ రైట్. చూసారు కదా ఎంత కాన్స్టెంట్గా వెళ్తుందో. 100 కూడా ఇట్లా ఇంత కూడా మనకు వైబ్రేషన్ అనిపించదు 100 వరకు. 100 తర్వాత కొంచెం వైబ్రేషన్ అనిపిస్తుందేమో కానీ కంట్రోలింగ్ అయితే వేరే లెవెల్. చెప్పలేము ఇంకా కంట్రోలింగ్ గురించి అయితే మాత్రం మామూలుగా ఉండదు కంట్రోలింగ్ అయితే. సో విజయవాడ ఇంకొక 225 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. సో అక్కడి నుంచి గుంటూరు ఇంకొక మ్యాక్స్ ఒక 50 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. గుంటూరు అయితే అక్కడి నుంచి 50-60 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మొత్తం నాకైతే 310 కిలోమీటర్స్ ఎంతో చూపించింది ఆ చర్చ్ ఉన్న ప్లేస్ అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి ఇంకా 225 కిలోమీటర్స్ విజయవాడ, చిట్యాల 23 కిలోమీటర్స్. చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్లో కంట్రోల్ అవుతుంది. సెకండ్స్లో 125 నుంచి 80కి ఒక 2-3 సెకండ్స్లో వచ్చేస్తుంది. హ్యాండ్లింగ్ చూసారు కదా, మామూలుగా ఉండదు. ఎగ్జాక్ట్గా విజయవాడకి 222 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో ఇప్పటివరకు మనం కవర్ చేసింది అయితే మాత్రం 62 కిలోమీటర్స్ అయితే కవర్ అయింది మనకు ఇప్పటివరకు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:42 అయింది. సో ఈ రైడ్లో అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే మనకి ఇక్కడైతే వచ్చింది. సో చౌటుప్పల్ దాటిన తర్వాతనే వచ్చినట్టుంది, నాకు అంత గుర్తులేదు. సో జిఎంఆర్ హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ 95 రూపీస్ ఎంత ఉంది కార్కి అయితే. 100 రూపీస్. నేను చెప్పాలంటే ఊరు వెళ్ళాలంటే డీజిల్లోనే పెట్రోల్ కానీ కార్ తోటే దానికి ఎంత అవుతుందో దాంట్లో సగం టోల్కి అవుతుంది. అంటే లాంగ్ మరి. ఇప్పుడు ఒక టోల్ గేట్ దాటే వాళ్ళకి పర్లేదు. ఇప్పుడు మా ఊరు ఉందనుకో, దగ్గర ఒక 6-7 టోల్ గేట్స్ దాటాలి. 6-7 టోల్ గేట్స్ అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత ఖర్చు అవుతుందని. స్ట్రైట్ విజయవాడ, సూర్యాపేట కూడా స్ట్రైట్, భువనగిరి పోవాలంటే లెఫ్ట్.
సో ఇక్కడ వరకు మనం కవర్ చేసుకున్న డిస్టెన్స్ అయితే 83 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వరకు. టైం అయితే మాత్రం ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. సో విజయవాడ ఇంకొక 201 కిలోమీటర్స్, సూర్యాపేట 57 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ రైడ్లో మనకు వచ్చే సెకండ్ టోల్ గేట్. సో హైదరాబాద్ నుంచి నాకు తెలిసి ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకొక 50-60 కిలోమీటర్స్ తర్వాత ఇంకా ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఇంకా హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే వెళ్ళేటప్పుడు మనకు వచ్చే సెకండ్ టోల్ గేట్ అయితే ఇది. సో ఇది కూడా జిఎంఆర్ హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా సో చూసారు కదా స్కూల్ పిల్లలు అయితే ఎట్లా ఎంజాయ్ చేస్తారు లోపల నుంచి చూసి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడే సూర్యాపేటలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం. సో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనకి సూర్యాపేట అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఆర్టీఏ చెక్ పోస్ట్ తెలంగాణది. చెక్ పోస్ట్ ఇదైతే తెలంగాణది. నాకు తెలిసి మీరు ఏదైనా చూడండి, ఏ స్టేట్ అయినా కూడా ఒక బ్రిడ్జ్ తోడే ఎండ్ అంటే కట్ అవుతుంది, ఒక రివర్ తోటే కట్ అవుతుంది. థ్యాంక్ యూ విజిటింగ్ అగైన్ అని వస్తుంది కదా. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇప్పుడు మనం ఈ అంటే ఈ బ్రిడ్జ్ మధ్యలో నుంచి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్టార్ట్, అంటే ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఎగ్జాక్ట్గా మనం ఆంధ్రప్రదేశ్ లోపల ఎంటర్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ టోల్ గేట్ ఇది చిలకలు ప్లాజా. సో ఇప్పుడే మనం ఆంధ్రలో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయితే చేసినాం మనం. సో ఇప్పటి వరకు మనం కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 212 కిలోమీటర్స్. సో కనబడుతుంది కదా బృందావనం అని. సో అదే రెస్టారెంట్ అన్నమాట. ఫుడ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడైతే వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేయలేదు, కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నా. సో టైం అయితే 11-12 అయింది ఎగ్జాక్ట్గా. ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. దీన్ని IBM సర్కిల్ అంటారు. ఇంకా మనం స్ట్రైట్ వెళ్తే విజయవాడ, స్ట్రైట్గా పోతే విజయవాడ. ఈ సర్కిల్ అయితే ఎంతమందికి తెలుసు కింద కామెంట్ అయితే చేయండి నాకు. విజయవాడలో స్ట్రైట్ వెళ్తే చెన్నై, ఇంకా నాకు తెలిసి స్ట్రైట్. ఏం చెప్పాలంటే చాలా ట్రాఫిక్ తక్కువ ఉంది ఈరోజు. సో ఇంకా మొత్తం స్ట్రైట్ ఇట్లనే వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్లో కృష్ణా బ్యారేజ్ ఇదైతే మొత్తం అసలు వాటర్ లేవు, మొత్తం ఆరిపోయింది. ఇక్కడ కొంచెం ఉంది వాటర్, అక్కడ అంటే కొంచెం చాలా తక్కువ ఉంది, మరీ ఎక్కువ లేదు కానీ చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి వర్షాకాలంలో చాలా బాగుంటుంది వాటర్ ఫ్లో. సమ్మర్లో అయితే అసలు ఉండవేమో వాటర్, ఇంకా ఇప్పుడే ఇట్లుంది. సో ఈ రైడ్లో వచ్చే 5th టోల్ గేట్ కాజా టోల్ ప్లాజా. ఇది మన విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే హైవే రోడ్ అనమాట, ఇది నేషనల్ హైవే. సో గుంటూరు, ఒంగోలు, రాజోల్ ఇవన్నీ కూడా ఈ హైవే నుంచే పోవాలి. तो भाई
బైక్స్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసినాము. పార్కింగ్ చేసిన తర్వాత ఇది చర్చ్ అయితే మాత్రం. సో ఇది గుంటూరుకి కొంచెం వెనకాల పెద్ద కాకాని అని ఉంటుంది. సో బయట మొత్తం స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ చర్చ్ లోపలికి తెల్లి అయితే వచ్చేసిన. సో చర్చ్ అయితే లోపల అయితే ఇలా అయితే ఉంటుంది మొత్తం. సో చర్చ్ అయితే చూసేసుకున్నాము. చూసుకున్న తర్వాత నేనైతే రిటర్న్ మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినా. నేనైతే ఎలాంటి వ్లాగ్ చేయలేదు అక్కడ చర్చ్ దగ్గర ఎక్కువ, ఎందుకంటే జస్ట్ ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోదామని వెళ్ళినా. అందుకే నేను అంత ఎక్కువ వ్లాగ్ అయితే చేయలేదు నేను. సో ఇప్పుడైతే రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం నేను విజయ్ మళ్ళీ. సో నేను ఇంకా డైరెక్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం మైలేజ్ టెస్ట్ వీడియో చేద్దామని నేను ఇంకా మూడో వ్లాగ్ అయితే చేయట్లేదు, అంటే రిటర్న్ వీడియో చేయట్లేదు ఇంకా నేను. సో మీకు ఇంకా దీని తర్వాత మైలేజ్ టెస్ట్ వీడియో వస్తుంది నాకు తెలిసి. ఇంకా R15 అయితే మైలేజ్ టెస్ట్ వీడియో అయితే మీకు అయితే అప్లోడ్ అవుతుంది ఈ వీడియో తర్వాత. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.